ఇప్పుడు మరి మీరు అంటే పెళ్ళైనాక ప్రెగ్నెంట్ టైంలో మరి ఎవరు చూసుకునుండే మిమ్మల్ని? అమ్మ చూసుకుంది. అమ్మ చూసుకుంది. చూసుకుంది. కానీ తర్వాత ఇంకా గొడవలయినాయి. హ్మ్. చూసుకుంది. బాబు పుట్టాక కూడా హాస్పిటల్‌లో కూడా మస్తు గొడవలయినాయి. మా ఆయనకి, మా మమ్మీకి. అయితే నేనే లేచి బెడ్ మీద నుంచి హాస్పిటల్ వాళ్ళు కంప్లెయింట్ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తామంటే, నేనే దండం పెట్టా. ఎందుకంటే మధ్యలో నేనున్నా. ఒకవేళ నన్ను నెట్టేస్తే నేను చనిపోతా కదా! అప్పుడే ఆపరేషన్ అయింది కాబట్టి. అందుకని డాక్టర్ వాళ్ళు తిట్టి మా హస్బెండ్‌ని పంపించేశారు. అమ్మను ఉండనియండి ఆమెని అని పంపించేశారు. హ్మ్. ఆయనకి కోపం ఇన్ని రోజుల నుంచి అంత పట్టించుకోకుండా అని. హ్మ్. ఊకే గొడవ అయ్యేది. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే చేసుకుండే. తర్వాత ఈ కట్నం ఇది అవన్నీ అడిగేసరికి అమ్మేమో ఇవ్వనని, వీళ్ళేమో తెమ్మని ఇట్లా గొడవ అయ్యేది బాగా. దానివల్ల నాకు ఎక్కువ ఎఫెక్ట్ పడేది. నెక్స్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంది లైఫ్ మరి? అమ్మాయిగా ఉన్నప్పుడు ఉండే లైఫ్ అయితే రాదు. అమ్మాయిగా ఉన్నప్పుడు అమ్మ ప్రేమ ఉండే. ఇప్పుడు అనాథగా ఒక్కదాన్ని. ఏడ్చినా ఒక్కదాన్ని, నవ్వినా ఒక్కదాన్ని అన్నట్టుగా ఉంటుంది. అంతే ఇక నా రాత లేదనుకుంటున్నాను. ఎందుకు మంచిగా పెళ్ళయింది. మీ హస్బెండ్ ఉన్నాడు. మీకిద్దరు పిల్లలున్నారు. ఎంతైనా మా మమ్మీ కావాలనిపిస్తది నాకు. అప్పట్లాగా ఆమె కోపమొస్తే కనీసం నేను నిద్రపోతున్నా, అలిగినా అమ్మ అన్నం తినిపిస్తది. ఇప్పుడు ఎవరు తినిపించరు కదా! ఇంకా ఇప్పుడు మీరు చిన్న పిల్ల కాదు కదా! మీకే పిల్లలున్నారు. కానీ అమ్మకెప్పుడు చిన్న పిల్లని కదా నేను. ఇంట్లో చిన్నదాన్ని కదా! గారాబంగా పెరిగేసరికి ఒక్కసారి కొంచెం మైండ్‌కి తొందరగా రావట్లేదు. బాధ అనేది వస్తుంది. అమ్మ దగ్గర ఎప్పుడు చిన్న పిల్లనే కదా! ఇప్పుడు అమ్మ కనబడినా గారాబమే చేయాలనిపిస్తది. ఫోన్ చేస్తుంటారా? అప్పుడప్పుడు నేనే చేస్తా. ఆమెకు చేయడానికి రాదు. మంచిగా మాట్లాడుతదా? మాట్లాడుతది. బాగానే మాట్లాడుతది. ఎప్పుడన్నా ఏడ్చినావా మరి నీ బాధ చెప్పుకొని మీ మమ్మీ దగ్గర? ఆమెకు తెలుసు కదా! ఏమని? ఏడుస్తానని తెలుసు. ధైర్యంగా ఏం మాటలు చెప్పదా మరి? ఏడుస్తుంటే వింటూ ఉంటారా? వచ్చేసేయి అంటది. మొత్తానికి వచ్చేసేయి నా దగ్గరికి వచ్చేసేయి. అంటే మొత్తానికొచ్చేసి అంటే పిల్లల్ని, మొగుడిని వదిలేసా? వదిలేసి వచ్చేయి అంటది కోపంలో. హ్మ్. తర్వాత మళ్ళీ వద్దులే అన్ని మాటలు మళ్ళెందుకు నాన్న లేడు. అన్ని ఈ మాటలు, ఆ మాటలు ఎవరింటారు ఉండు. నీ రాత నువ్వు రాసుకున్నావు కదా! ఉండు ఇగ అని అంటది. ఏడుస్తది. ఆమె కూడా ఏడుస్తది ఒక్కొక్కసారి. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకే నాకిన్ని కష్టాలొచ్చినాయి అని ఏ రోజన్నా అనుకున్నావా? చాలా సార్లు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే నా ఫ్యామిలీతోనే ఉండేదాన్ని. వాళ్ళు చెప్పినట్లు అంటే మీరే చేశారు కదా! అలాంటోడిని ఇచ్చి పెళ్లి చేసిర్రని వాళ్ళకి చెప్పడానికి ఆప్షన్ ఉంటది. ఇప్పుడు నాకు ఆప్షన్ లేదు. నాకు నేనే ఆప్షన్‌ని. నేనే క్వెషన్‌ని. ఏదైనా నేనే. ఎవ్వరికీ చెప్పుకోవడానికి ఉండదు. గోడలకి తప్ప. చేసుకోవద్దు మాక్సిమం లవ్ మ్యారేజ్. నాకు తెలిసి అయితే. తర్వాత వాళ్ళు ఘోరంగా మారిపోతారు మనుషులు.